ఈ దినవాక్య భాగం అపోస్తలుడైన పౌలు మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మొదటి 3 అధ్యాయాలు గత వారంతో మనం ముగించాం. ఆ తర్వాత ఇప్పుడు 4వ అధ్యాయం మొదటి 8 వచనాలు మనం చదువుకుందాం. చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ షాకింగ్ వాక్య భాగం లాగా అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ వరకు ఇంకొక లాగా ఇక్కడ వీరిని అడ్రస్ చేస్తూ వచ్చారు పౌలు గారు. ఆ తర్వాత ఇక్కడ విషయంలో ఇక్కడ ఈ మొదటి 8 వచనాల్లోనూ ఇంకా ఒక కొత్త ఒరవడి లేకపోతే కొత్త టాపిక్ ని అడ్రస్ చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. అది ఎందుకు అనేది మనం ఈ దినం చూద్దాం. మొదటి 8 వచనాలు 4వ అధ్యాయం మొదటి తెస్సలోనికైలకు. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు అంతకంతకు అభివృద్ధి నందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందుగాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఈ విషయం అందెవడను అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు, కానీ మీకు తన పరిశుద్ధాత్మ అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. చాలా మంచిది. ఇక్కడ మనం దీని యొక్క హిస్టరీని మనం చూసినట్లయితే తెస్సలోనిక అనేది ఒక గ్రీక్ సిటీ. ఒక గ్రీకో రోమన్ ఒక పెద్ద పట్టణం. అక్కడ చాలా ఎకానమీ చాలా అద్భుతంగాను చాలా ప్రాస్పరస్ గా ఉన్న సిటీ. ఎందుకంటే 8 వచనాలని మనం అర్థం చేసుకోవాలంటే, ఎందుకు ఇక్కడ ఒకటే విషయాన్ని గురించి, మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము, కానీ జారత్వమునకు దూరముగా ఉన్నటయే దేవుని చిత్తం అని చెప్పడం స్పెసిఫిక్ గా జారత్వాన్ని, అడల్టరీని, లేకపోతే సెక్షువల్ ఇమ్మొరాలిటీని, లేకపోతే లైంగిక అనైతికతను ఇక్కడ స్పష్టంగా ప్రస్తావిస్తూ మీరు పరిశుద్ధులుగా ఉండటయే దేవుని చిత్తము అని చెప్పి పౌలు గారు ఎందుకు ప్రస్తావిస్తున్నారు అనేది మనం చూడాలంటే, ఇక్కడ ఈ సిటీని గురించిన దీని యొక్క చరిత్ర మనం కొంత తెలుసుకోవాలి. ఈ కల్చర్ ఎలాంటిదంటే, తెస్సలోనిక ఒక ప్రాస్పరస్ గాను చాలా ఎకనామిక్ గా బస్లింగ్ సిటీ, అలాగే కాస్మోపాలిటన్ సిటీ. ఎందుకంటే ఇక్కడికి చాలా ప్రపంచం నుంచి, ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా అప్పట్లో ఏంటంటే ఒక వాణిజ్యానికి చాలా పేరుగాంచిన ఒక సిటీ అవ్వడం వలన, పట్టణం అవడం వలన, నగరం అవడం వలన, ఈ రోమన్ పోర్ట్ సిటీ అవ్వడం వలన అక్కడ ఇక్కడ అది అంటే ఈ మాసిడోనియా స్టేట్ కు రోమన్ క్యాపిటల్ గా ఇది ఉన్నందుచేత ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ అనేది చాలా ఎక్కువగా ఉన్న విషయం అని మనం చూడగలం. ఇక్కడ మిలిటరీ పరంగాను, లేకపోతే ట్రేడ్ పరంగాను, లేకపోతే వ్యాపార పరంగాను ఒక ఇట్ ఈస్ అ హైవే అని చెప్పి, లేకపోతే ఒక మంచి సెంట్రల్ గా ఉన్న నగరం అని చెప్పి మనం అనుకోవచ్చు. ఈ స్ట్రాటజిక్ గా ఉన్న ఈ లొకేషన్ అక్కడ ఇక గ్రీకులకు, లేకపోతే గ్రీకులు, యూదులు, రోమన్లకు, వీళ్ళందరికీ కూడా చాలా ఒక మెల్టింగ్ పాట్ లాగా అన్ని, అంటే మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఒక పెద్ద పెద్ద నగరాలను మనం తీసుకుంటే, ఆ నగరాలన్నీ ఇప్పుడు ఎలా ఉన్నాయో అలాంటి నగరం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ కల్చర్, డామినెంట్ కల్చర్, అక్కడ సంస్కృతి అనేది, అక్కడ రిలీజియస్ అండ్ సోషల్, లేకపోతే మోరల్ రియాలిటీస్ అనే, అక్కడ ఇప్పుడు ఏంటంటే గ్రీకు రిలీజియన్, లేకపోతే అలాగే రోమన్స్ ఫాలో అయ్యే ఆ పేగనిజము, వీటన్నిటికీ ఒక ఆలవాలంగాను, లేకపోతే ఒక సెంట్రల్ గా ఈ సిటీ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ ఒక కల్ట్ ఆఫ్ ఆఫ్రోడిటస్ అని ఒక సెక్షువల్ ఇమ్మొరాలిటీని ప్రేరేపించే, లేకపోతే ప్రోత్సహించే ఒక గ్రీకు దేవత యొక్క కల్ట్ ఇక్కడ, దానికి ఇది ఒక స్థానం అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు.
Aphrodite, goddess of love. Aphrodite is a goddess of beauty. ఇక్కడ ఆఫ్రోడిటీని అక్కడ చాలా మంది వర్షిప్ చేసే విధంగా అక్కడ తెస్సలోనికలో పరిస్థితులు ఉండినాయి. అక్కడ అక్కడ ఫెస్టివల్స్ ఆఫ్రోడిటీకి చేసే ఒక పండగలు కానీ, లేకపోతే టెంపుల్ రిచువల్స్ కానీ, టెంపుల్లో చేసే ఆ యొక్క ఆచార వ్యవహారాలు కానీ, ఇవన్నీ కూడా ఆ రిచువల్ సెక్షువల్ లేకపోతే లైంగిక పరమైన ఒక ఒక ఆచార వ్యవహారాలతో నిండి ఉండేవి అని చెప్పి చరిత్ర మనకు చెప్తుంది. అలాగే ప్రాస్టిట్యూషన్ లేకపోతే వ్యభిచారం అనేది చాలా ఎక్కువగా ఆ యొక్క కల్ట్‌లోనూ లేకపోతే ఆ టెంపుల్ రిచువల్స్ లో లేకపోతే ఆచార వ్యవహారాల్లో ఎక్కువగా ఉండేది అనేది మనకు చరిత్రను చూస్తే అర్థమవుతుంది. ఆ తర్వాత ఈ డయానా టెంపుల్ ఆఫ్ డయానా, గాడెస్ డయానా కూడా లేకపోతే డయోనీషియన్ అండ్ మిస్టరీ కల్ట్స్ కూడా మనం చూడవచ్చు అక్కడ. సో ఇవన్నీ కూడా ఈ వాళ్ళ ఫెస్టివల్స్ లో ఈ రిలీజియస్ ఎక్స్టసీ, రిలీజియస్ ఆరిజిన్స్ లేకపోతే ఈ సెక్షువల్ ఆరిజిన్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉండేవి. అటువంటి కల్చర్‌లో నుంచి, అటువంటి సంస్కృతిలో నుంచి లేకపోతే అప్పట్లో పౌలు గారు మొట్టమొదటి అధ్యాయాల్లో మనం కొంత జ్ఞాపకం చేసుకుంటే గనక, ఆ మొట్టమొదటి అధ్యాయాల్లో పౌలు గారు ప్రస్తావించింది ఏంటంటే, వీరు పౌలు, సీల వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఒక నెల రోజులు వీరికి సువార్తను ప్రకటించిన పిదప, ఆ నెల రోజుల్లోనే అక్కడ ఉన్న ఆ యూదులు లేకపోతే ఒక గ్రీకు దేశస్థులు, రోమన్స్ వీళ్ళందరూ కూడా దేవుణ్ణి విశ్వసించి చాలా అద్భుతమైన సంఘంగా అక్కడ ఏర్పడ్డారు అనే సంగతి మనం ఇప్పటి వరకే చూసాం. కానీ అప్పుడు ఏమైందంటే అప్పుడు తర్వాత పర్సిక్యూషన్ అక్కడ రిలీజియస్ పర్సిక్యూషన్ ఎక్కువ అవ్వడాన్ని బట్టి ఎందుకు ఎక్కువైందంటే అప్పుడు అప్పుడు కింగ్ సీజరు కి వ్యతిరేకంగా ఇంకొక కింగ్ జీసస్ వచ్చాడు లేకపోతే యేసు అనే ఇంకొక రాజు వీళ్ళు పూజిస్తూ ఉన్నారు లేకపోతే ఆరాధిస్తూ ఉన్నారు అనే విషయాన్ని అక్కడ చాలా తప్పుగా వాళ్ళు అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఏంటంటే ఒక సీజర్ కు ఎగెయిన్స్ట్ గా ఒక మూమెంట్ ఒకటి స్టార్ట్ అవుతుంది అని చెప్పి క్రైస్తవుల మీద గొప్ప హింస వచ్చింది. దాన్ని బట్టి అక్కడి నుంచి పౌలు గారు అలాగే వారి యొక్క బృందం అంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఒక నెల రోజుల్లో అక్కడ విత్తబడిన విత్తనాలు ఫలించి అక్కడ అభివృద్ధి చెంది తెస్సలోనిక సంఘంగా అక్కడ రూపొందిన సంగతి మనకు స్పష్టంగా మొదటి అధ్యాయంలో మనకు కనపడుతుంది. ప్రియుల, నెల రోజుల్లో మీకు అర్థమవుతుందా ఇప్పుడు ఏంటంటే పాపం ప్రబలిపోతూ ఉన్నప్పుడు సువార్త యొక్క శక్తి ఎటువంటిది అనేది తెస్సలోనిక సంఘం మనకు స్పష్టంగా నిరూపిస్తుంది. అక్కడ పాపం ప్రబలిపోతుంది కాబట్టి, ఇటువంటి సెక్షువల్ ఆర్జీస్ ఉన్నాయి కాబట్టి, ఇటువంటి అవినీతి అనైతికత ప్రబలిపోతుంది కాబట్టి మనం మెదలకుండా నోరు మూసుకుని కూర్చుందాం అని చెప్పి వీరు అనుకోలేదు. కానీ సువార్త యొక్క శక్తిని అక్కడ ప్రస్ఫుటంగా కనపడే విధంగా వీళ్ళు సువార్తను ప్రకటించిన సంగతి మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఆ సువార్త ప్రకటన ద్వారా, ఆ సువార్త ద్వారా రక్షించబడిన సంఘం వీరందరూ ఎవరు? ఈ విశ్వాసులందరూ ఎవరు? ఈ విశ్వాసులందరూ కూడా అంతకు ముందు ఇటువంటి దుష్ట ఆచారాలని పాటించిన వారు. అక్కడి నుంచి వీరికి ఉన్న ఆకలిని బట్టి, ఆధ్యాత్మిక లేకపోతే తృష్ణను బట్టి సువార్తను ప్రకటించగానే వారి హృదయాల్లో పరిశుద్ధాత్మ చేసిన కార్యాన్ని బట్టి వారు రక్షించబడ్డ సంగతి మనకు తెలుసు. పౌలు గారి యొక్క బాధ లేకపోతే ఇదేంటంటే నెల రోజుల్లో సంఘం స్థాపించబడింది, సంఘం గ్రో అవుతుంది. కానీ నెల రోజుల్లోనే మేము వచ్చి అక్కడి నుంచి రావాల్సి వచ్చింది కాబట్టి వీరు ఎలా ఉంటారో, వీరు తప్పిపోతారేమో, లేకపోతే ఇటువంటి పాప భూయిష్టమైన ఈ యొక్క సంస్కృతి నేపథ్యంలో వీరు ఉన్నందువలన వీరు తప్పిపోతారేమో అనే భయం మొదటి నుంచి మనకు కనపడుతుంది. ఆ కల్చరల్ నేపథ్యాన్ని బట్టి లేకపోతే ఆ యొక్క సాంస్కృతిక నేపథ్యాన్ని బట్టి పౌలు గారు ఈ మాటలను రాస్తూ అందుకని చెప్పే ఇక్కడ స్పష్టంగా సెక్షువల్ ఇమొరాలిటీ గురించి, లైంగిక అనైతికత గురించి ఇక్కడ ప్రస్తావించవలసి వచ్చింది. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా, మన సొసైటీ ఎలా ఉంది, మన సంఘం లేకపోతే మన మన సమాజం ఎలా ఉంది ఇప్పుడు ఏంటంటే
సమాజం విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు, ఆర్థికంగా లేకపోతే సామాజిక పరంగా, లేకపోతే విపత్తులను ఎదుర్కొనేటప్పుడు సంఘంలో సమాజం గురించిన బాధ మనకంత ఎక్కువగా అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వారి యొక్క జీవితాల్ని లేకపోతే వారి వారు వారు ఏ విధంగా వారి యొక్క అంటే వారి జీవితాన్ని కొనసాగించాలో, లేకపోతే పనిచేసే విధంగా ప్రతి ఒక్కరు బిజీగా ఉంటారు. అటువంటప్పుడు ఏంటంటే ఇలాంటి మనకు ఎలా అంటే ఇటువంటి అనైతికత అనేది దాని దాని గురించిన ప్రస్తావన అంత ఎక్కువగా రాదు. కానీ సొసైటీ ప్రాస్పరస్‌గా అవుతూ ఉన్నప్పుడు, లేకపోతే మనకి ఏ కొదువ లేదు, లేకపోతే తరతరాలకు సమ స క కావాల్సిన తరాలకు కావాల్సిన సంపద మనం సమకూర్చుకున్నాం. లేకపోతే మనకు ఎటువంటి లోపం లేదు, మనకు కోట్లున్నాయి అనే ఒక అటువంటి నిర్లిప్తత లేకపోతే సెల్ఫ్ సఫిషియన్సీ గాని ఇటువంటిది వచ్చినప్పుడు దట్ ఈస్ వెన్ వీ నీడ్ టు బి కేర్ఫుల్. అటువంటప్పుడే ఏంటంటే మనలో ఉన్న నిజంగా నిజంగా ఉన్న అనైతికత లేకపోతే ఆ పాపం వైపుకు పరుగులేయడం అనేది చాలా స్పష్టంగా మనం చూడగలం. ఇప్పుడు మన సమాజాన్ని చూసినట్లయితే, మన న్యూస్‌ని చూసినట్లయితే, చిన్న పిల్లల్ని లైంగికంగా వేధించడం దగ్గర నుంచి, లేకపోతే వుమెన్‌ని ఆబ్జెక్టిఫై చేయడం దగ్గర నుంచి, లేకపోతే భార్యాభర్తల మధ్యలో రిలేషన్స్ ఫెయిల్ అవ్వడం గురించి దాన్ని దాన్ని చూస్తే గనక నిజంగా మనం కూడా ఈ తెస్సలోనిక నగరానికి మనం కూడా ఎంతో దూరంలో లేవని అనిపిస్తుంది కదా! ఏంటి దానికి లేకపోతే అటువంటి దానికి మనకు అంటే దానికి అంటే ఈ పర్యవసానాలని తప్పించుకోవడానికి లేకపోతే దానికి ప్రత్యామ్నాయం ఏంటి అనేది మనం ఆలోచిస్తే గనక దట్ ఈస్ వెన్ ఈ యొక్క 8 వచనాలు దే మేక్ సెన్స్. దే టేక్ ఎ న్యూ మీనింగ్. 3వ అధ్యాయం చివరిలో పౌలు ఇలా ప్రార్థిస్తారు. వారి హృదయాలని నింద లేకుండా పరిశుద్ధతలో స్థిరపరచాలి అని చెప్పి, దేవుడు స్థిరపరచాలని చెప్పి పౌలు గారు ప్రార్థించారు. 4వ అధ్యాయం ప్రారంభంలో అదే ప్రార్థన ఇప్పుడు ఆజ్ఞగా మారుతుంది. దేవునికి ఇష్టమైనట్టు నడవండి, ఇంకా ఎక్కువగా నడవండి అని పౌలు చెప్తున్నాడు. క్రైస్తవ జీవితం ఎలా ఉంటుంది? ముందుగా సువార్త ద్వారా రక్షణ, తర్వాత ప్రేమ, ఆశ, విశ్వాసంలో స్థిరత్వం, ఆ తర్వాత మరింత స్పష్టంగా పరిశుద్ధమైన జీవితం. చాలా ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే ప్రియులారా, నిజంగా చాలా అద్భుతమైన మాటలు ఇక్కడ మనకు ఎందుకంటే దిస్ కాంటెక్స్ట్ ఈస్ రెలవెంట్, మనకు కూడా సందర్భోచితమే. ఇక్కడ మీరు చాలా మంది అడుగుతారు ఏంటంటే దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తం నా జీవితంలో, నా కెరీర్ గురించి ఏంటి, నా మ్యారేజ్ గురించి దేవుని చిత్తం ఏంటి, నా ఫ్యూచర్ గురించి, నా భవిష్యత్తు గురించి దేవుని చిత్తం ఏంటి అని చెప్పి చాలా మంది ప్రశ్నలు అడుగుతారు. యవనస్తులు ఎక్కువగా అడుగుతారు. దీనికి ఒకటే ఆన్సర్ ఏంటంటే దేవుని చిత్తం మీ పరిశుద్ధత. నేను పరిశుద్ధుడనై ఉండలాగున మీరును పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధత, హోలీనెస్. నిజంగా క్రైస్తవ జీవితంలో హోలీనెస్ గురించి మనకు పూర్తిగా అర్థమైతే నిజంగా ప్రియులరా, దానికి మించిన అద్భుతమైన విషయం ఇంకోటి లేదు. అది అర్థం కాక నిజంగా చెప్పాలంటే క్రిస్టియన్ లైఫ్స్‌ని లేకపోతే చాలా లేకపోతే భక్తిహీనమైన లేకపోతే క్రైస్తవ జీవితాల్ని జీవిస్తున్న వైనం మనకు స్పష్టంగా కనపడుతుంది ఇవాళ రేపు. మీరే నగరంలో ఉన్నా, మీరు ఏ పని చేస్తూ ఉన్నా, ఏ సీజన్‌లో ఉన్నా, ఫస్ట్ ప్రయారిటీ, మీ మొదటి ప్రాధాన్యత హోలీనెస్, పరిశుద్ధత. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని తన సువార్త ద్వారా రక్షించి పరిశుద్ధులుగా తీర్చాడు. మీరు పరిశుద్ధులు ఎందుకు అవుతారు? ఎలా అవుతారు? ఏంటంటే మీ యొక్క మనం చేసిన కార్యాలను బట్టి మనం పరిశుద్ధులమము, లేకపోతే మనం చేసిన పనులను బట్టి, లేకపోతే మన యొక్క మెరిట్‌ని బట్టి మనం పరిశుద్ధులుగా దేవుడు తీర్చలేదు. కానీ యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాల్లో దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధులుగా తీర్చాడు. క్రిస్టియన్ డాక్ట్రిన్ ఆఫ్ జస్టిఫికేషన్. హి జస్టిఫైడ్, నిన్ను నన్ను పరిశుద్ధులుగా తీర్చాడు. కాబట్టి పరిశుద్ధులుగా జీవించవలసిన అవసరత ఉంది. ఇక్కడ వ్యభిచారానికి దూరంగా ఉండాలి, సెక్షువల్ ఇమ్మొరాలిటీ
కి దూరంగా ఉండాలి అనేది స్పష్టమైన ఆజ్ఞ. తెస్సలోనిక వంటి గ్రీకో రోమన్ ప్రపంచంలో సెక్షువల్ ఇమ్మొరాలిటీ, లైంగిక అనైతికత అనేది చాలా సర్వసాధారణం. కాబట్టి క్రైస్తవులు ఈ కల్చర్కు భిన్నంగా కనిపించాలి అనేది పౌలు గారి తాపత్రయం. అక్కడున్న క్రైస్తవ విశ్వాసులంతా కూడా పడిపోకుండా ఈ కల్చరల్ ప్రెషర్స్కి గురి కాకుండా, ఇంకోటి ఏంటంటే అక్కడ నిజంగా చెప్పాలంటే ప్రియులరా, అక్కడ ఉమెన్కి మెన్కి డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉండేవి అప్పట్లో. ఉమెన్కి మెన్కి డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉండేవి. ఉమెన్ ఆర్ రిక్వైర్డ్ టు మెయింటైన్ స్ట్రిక్ట్ చాస్టిటీ. అలాగే మెన్, ఆ సొసైటీ ఇట్ గ్రాంటెడ్ మెన్ ఫ్రీ రెయిన్. ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఫేమస్ గ్రీక్ స్టేట్స్మన్ డెమోస్తనీస్ చెప్పింది ఏంటంటే, అప్పట్లో మేము మిస్ట్రెసెస్ని ప్లెజర్ కోసం ఉంచుకుంటాం, కాంక్యుబైన్స్ని మన డే టు డే బాడీని నీడ్స్ కోసం ఉంచుకుంటాం, అలాగే వీ హ్యావ్ వైఫ్స్, భార్యల్ని లెజిటిమేట్ సంతానాన్ని కంటానికి ఉంచుకుంటాం. అది డెమోస్తనీస్ చెప్పిన మాట. అది ఏంటంటే అటువంటి విధానం అక్కడ ఎక్స్‌ప్లాయిటేషన్‌కి, లేకపోతే సెక్షువల్‌గా జనాల్ని, లేకపోతే విమెన్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి ఒక స్లేవ్ సిస్టమ్‌కి దారి తీసింది. ఇక్కడ పౌలు గారి లెటరు ఎందుకు ఇంత రాడికల్‌గా ఎందుకుంది అంటే, థెస్సలోనికలోకి వచ్చినప్పుడు ఆయన కన్వర్ట్స్ అందరూ కూడా జెంటైల్స్. ఇటువంటి విధానాల్ని మొదటి నుంచి పాటించిన వారే. అందుకని చెప్పి ఒక నెల రోజులు మాత్రమే అక్కడ ఉన్నప్పటికీ వీరిలో వికసించిన, లేకపోతే వీరిలో పనిచేసిన సువార్తను బట్టి ఏంటంటే, అలాగే నెల రోజులు మాత్రమే ఉన్నాను, వీరిని టీచ్ చేయడానికి, లేకపోతే వీరిని నడిపించడానికి సమయం దొరకలేదు కాబట్టి వీరు తప్పిపోతారేమో అని చెప్పే ఉద్దేశంతో తన హృదయ ఘోషను ఇక్కడ ముందు వెల్లడి చేస్తూ ఉన్నాడు. సెక్షువల్ ఇమ్మొరాలిటీకి దూరంగా ఉండండి. జారత్వానికి దూరంగా ఉంటూ మీరు పరిశుద్ధంగా ఉండుటయే దేవుని చిత్తం అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఆ తర్వాత తన శరీరాన్ని గౌరవంతో చూడాలి, కలిగి ఉండాలి అని చెప్పే విషయాన్ని ప్రతి విశ్వాసి తన శరీరాన్ని సెల్ఫ్ కంట్రోల్లో పెట్టుకోవడం, హోలీనెస్తో, ఆనర్తో నడిపించడం అనేది దాని గురించి పౌలు గారు ప్రస్తావిస్తారు. ఇక్కడ పవిత్రత గాడ్ హ్యాస్ సెట్ యు అపార్ట్ ఫర్ హిమ్సెల్ఫ్. మనం ఇష్టం వచ్చినట్టు జీవించడానికి దేవుడు నన్ను రక్షించలేదు. అలాగే గౌరవం, బాడీని, లేకపోతే దేవుడిచ్చిన యొక్క బాడీని, దట్ ఈస్ ద హోలీ టెంపుల్. ఇట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వేర్ ఇన్ గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ బాడీ. దానిని గుర్తుంచుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది ప్రియుల. నేను నా శరీరాన్ని, మీరు మీ శరీరాన్ని ఎలా చూస్తూ ఉన్నారు? ఆర్ యూ లుకింగ్ అట్ యువర్ బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ప్లెజర్, లేకపోతే టెంప్టేషన్కి ఒక టూల్ లాగానా, లేకపోతే పరిశుద్ధతకు ఆస్పదంగా దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఉండవలసిన, గౌరవించవలసిన పవిత్రమైన బాధ్యతగా చూస్తూ ఉన్నామా? తర్వాత అంటాడు, దేవుని ఎరుగని వారిలాగా కామానికి లోను కాకూడదని చెప్పి, కామాతుర్తకు లోను కాకూడదని చెప్పి పౌలు బిలీవర్స్ని, లేకపోతే దేవుని ఎరుగని జెంటైల్స్ని కాంట్రాస్ట్ చేస్తూ ఇక్కడ మాట్లాడతాడు. ఇక్కడ దెర్ ఈస్ అ డిఫరెన్స్, దెర్ హ్యాస్ టు బి ఎ డిఫరెన్స్, దే మస్ట్ బి ఎ డిఫరెన్స్. సో ఒక డిఫరెన్స్ అనేది, లేకపోతే వారికి మీకు వ్యత్యాసం అనేది ఉండి తీరాలి. దట్స్ వాట్ పాల్ సేస్. దేవునిలో మీరు పెరిగే కొద్దీ, దేవుని జ్ఞానం మీలో పెరిగే కొద్దీ, అలాగే కామాతురత, బానిసత్వం తగ్గాలి. ఈ విషయంలో ఎవడు తన సహోదరుని అతిక్రమించొద్దు అని చెప్పి. సెక్షువల్ సిన్ ఈజ్ నెవర్ ఎ ప్రైవేట్ థింగ్ దట్ విల్ వయలేట్ సంబడి. ఇట్స్ నాట్ ఎ విక్టిమ్లెస్ క్రైమ్. చాలా మంది చెప్పే విధంగా సెక్షువల్ సిన్ కానీ, పోర్నోగ్రఫీ కానీ, ఇట్ ఈస్ నాట్ ఎ విక్టిమ్లెస్ క్రైమ్. ఇట్ విల్ హర్ట్ సంబడి ఎల్స్. మీరు చేసే ప్రతి పని, మీరు ఆలోచించే ప్రతి ఆలోచన, మీరు తలంచే ప్రతి తలంపు, మీరు చేసే దేవునికి వ్యతిరేకంగా చేసే అతిక్రమించే ప్రతి అతిక్రమణ, ఇట్ విల్ హర్ట్ సంబడి. జాగ్రత్త. ప్రభు ఈ విషయంలో
ప్రభు వీటన్నిటి బట్టి ప్రతిదండన చేయువాడు అంటాడు. ఏంటంటే గాడ్ ఈజ్ నాట్ జస్ట్ సిట్టింగ్ సైలెంట్. లేకపోతే మనం క్షమాపణ పొందాం, దేవునిలో ఉన్నాం కాబట్టి మనం ఏం చేసినా పర్వాలేదు అనే ఆ యొక్క దౌర్భాగ్యపు ఆలోచనల నుంచి విముక్తి పొందాలి ప్రియులారా మనం. ఏంటంటే ఇక్కడ పౌలు గారు చెప్పేది, దేవుడు మిమ్మల్ని అపవిత్రత కాదు పరిశుద్ధతకు పిలిచాడు. దేవుడు మిమ్మల్ని అపవిత్రత కాక అంటే లేకపోతే మీరు అపవిత్రులుగా ఉండటానికి కాక, జారత్వానికి కాక, పరిశుద్ధంగా ఉండడానికి పిలిచాడు. కాబట్టి ఈ మాటలను తిరస్కరించేవాడు మనుషులను తిరస్కరించట్లేదు, కానీ పరిశుద్ధాత్మ మీకు తన పరిశుద్ధాత్మని ఇస్తున్న దేవుణ్ణి తిరస్కరిస్తూ ఉన్నాడు అని చెప్పి ఇక్కడ 7-8 వచనాల్లో చెప్తాడు. ఇక్కడ పిలుపు ఏంటంటే పౌలు ఈ ఎథిక్స్ని తన కాలింగ్తో తన క్రైస్తవ పిలుపుతో కనెక్ట్ చేసిన విషయం మనం చూస్తూ ఉంటాం. మీరు పరిశుద్ధంగా ఉండడానికి మాత్రమే కాదు, దేవుడు మిమ్మల్ని అలా ఉండటానికి పిలిచాడు అని చెప్పి చెప్తున్నాడు. హోలీనెస్ ఈజ్ నాట్ అన్ యాడ్ ఆన్. ఏదో ఊరికే దేవునికి మీరు చేసే ఉపకారం కాదు మీ హోలీనెస్. యు ఆర్ కాల్డ్ టు లివ్ యాజ్ యు ఆర్. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధులు అని చెప్పి ప్రొనౌన్స్ చేసిన, లేకపోతే దేవుడిచ్చిన ఆధిక్యతకు తగినట్టుగా మీరు నడుచుకోవాలి అని చెప్పేది అది దేవుని చిత్తము అని చెప్పి పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ. ఒక బిలీవర్ ఎలా అనలేడు, అంటే నేను యేసుని ఫాలో అవుతున్నాను కానీ నా ప్రైవేట్ లైఫ్లో నా ఇష్టం, లేకపోతే ఈ కాంప్రమైజెస్ నాకు పర్వాలేదు అని చెప్పగలిగేవాడు క్రైస్తవుడు కాదు. ఈ మాటలు తిరస్కరించేవాడట దేవుని తిరస్కరిస్తూ ఉన్నాడట. మన కాలానికి ఇది చాలా అవసరమైన వాక్యం ప్రియులారా. ఏంటంటే కాలాలు మారినాయి కాబట్టి మనం కూడా మారాలని చెప్పి చాలా విషయాలు మనకు కనపడదు. అంటే చాలా మంది చెప్తూ ఉన్న విషయం మనకు వినపడుతుంది. కల్చర్ మూవ్ ఆన్ అయిపోయింది. లేకపోతే ఇద్దరు ఒప్పుకోలతో చేసే పని ఏదైనా సరే పర్వాలేదు, కాన్సెంట్ ఉంటే కనుక పర్వాలేదు అనే ఈ దౌర్భాగ్యపు ఆలోచనలు క్రైస్తవ సమాజంలో కూడా వస్తూ ఉన్నాయి. అలానే కాదు, ఇంకా దైవ సేవకులు అని చెప్పుకునే వాళ్ళు సెక్షువల్ ఇమ్మొరాలిటీతో మగ్గిపోతున్న వాళ్ళు ఎంతోమంది మన మధ్యలో కనపడుతూ ఉన్నారు ఇవాళ రేపు. జాగ్రత్త. మీకు దేవుడు బాధ్యతను అప్పగిస్తే ఆ బాధ్యతను అత్యంత జాగరూకతతో, అత్యంత జాగ్రత్తతో, అత్యంత పరిశుద్ధతతో నిర్వర్తించవలసిన బాధ్యత మీ మీద దేవుడు పెట్టాడు పిల్లలు. ఇక్కడ పౌలు గారు ఒక వార్నింగ్తో ముగిస్తూ ఉన్నాడు. ఏంటంటే నేను ఇంకా ఎక్కువగా పెరగాలి అనే ఆకలితో నేనున్నానా? ఇక్కడ దాకా వచ్చింది లేకపోతే ఇంతవరకు వచ్చిన జీవితం, లేకపోతే ఇంతవరకు మనం బాగానే జీవిస్తున్నాం కదా, పక్కన కంటే బాగానే ఉంటున్నాం కదా, అందరికంటే బాగానే ఉంటున్నాం కదా అనే అలసత్వంతో జీవిస్తున్నామా? దేవుని చిత్తాన్ని మనం స్పష్టంగా గ్రహించామా? ఏంటి దేవుని చిత్తం, నా పరిశుద్ధత అనే విషయం మనం గమనించామా? నా శరీర జీవితంలో హోలీనెస్ లేకపోతే పరిశుద్ధత, ఆనర్, దేవుని ఆనర్ చేయడం, దేవుడిచ్చిన ఈ డిజైన్ ఆనర్ చేయడం ఉందా? సీక్రెట్ హ్యాబిట్స్ ఏమైనా, ప్రైవేట్ ఎంటర్టైన్మెంట్స్ ఏమైనా, లేకపోతే డిజిటల్గా మనం చేస్తున్న ఇవి మీ యొక్క విశ్వాసాన్ని, మీ యొక్క సాక్ష్యాన్ని భంగపరిచేవిగా ఉన్నాయా? అవన్నీ ఇప్పుడు వింటున్న వాక్య భాగం వెలుగులో ఎలా కనిపిస్తున్నాయి? జాగ్రత్త. లేకపోతే ఇటువంటి ఈ ఎగ్జార్టేషన్ని రిజెక్ట్ చేస్తే నేను దేవుణ్ణి రిజెక్ట్ చేయడం అని చెప్పి ఈ వాక్య భాగం చెప్తుంది. ప్రియులారా జాగ్రత్త. క్రైస్తవ జీవితం అంటే ఇట్స్ నాట్ ఎ లైసెన్స్ టు సిన్, ఇట్స్ నాట్ ఎ లైసెన్స్ టు ఇమ్మొరాలిటీ. దేవుని చిత్తం మీ పరిశుద్ధత. కల్చర్ ఏమైనా సరే, లేకపోతే మన చుట్టూ ఉన్న వారు ఏం చేస్తున్నా సరే, లోకం ఏం చేస్తున్నా సరే, లోకం ఎటువైపు పరిగెత్తుతున్నా సరే, జాగ్రత్త. మీరు జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త. ఎందుకంటే మీరు ఈ లోకంలో జ్యోతులుగా ఉండడానికి పిలువబడిన వారు. జ్యోతులుగా ఉండడం అంటే ఏదో వెలుగుతూ, లేకపోతే మనం గొప్ప చేసుకోవడానికి కాదు. మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురపరచడానికి, మిమ్మల్ని పిలిచిన వాని సువార్తను ప్రకటించడానికి, మిమ్మల్ని పిలిచిన వాని పరిశుద్ధతను లోకానికి కనపరచడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు ఆ విధంగా ఉండడానికి నీకు నాకు సహాయం దయచేయను గాక.